Good evening to all. This is Mallesh, ఫ్యాకల్టీ ఆఫ్ పాలిటీ. సో మనము ఈరోజు కరెంటు ఈవెంట్లో ఉన్న అంశం చూద్దాం. పాలిటిక్స్ సంబంధించి అది ఏంటి అంటే నీతి ఆయోగ్ సిఇఓగా ఒక కొత్త పర్సన్ అడిషనల్ ఛార్జెస్ తీసుకోవడం జరిగింది. ఆ పర్సన్స్ ఎవరైనా మనకు అడగడానికి అవకాశం ఉంది. సో నీతి ఆయోగ్ కొత్త సిఇఓగా రీసెంట్ టైంలో మనకు నిధి చిబ్బర్ అనే పర్సన్ సో రావడం జరిగింది. సో మరి నిధి చిబ్బర్ యాక్చువల్గా ఛత్తీస్గఢ్ కేడర్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ 1994 బ్యాచ్కి సంబంధించిన ఆమె. సో మరి ఇప్పటి వరకు తీసుకుంటే నీతి ఆయోగ్ సిఇఓలుగా పనిచేసిన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు. సో ఫస్ట్ పర్సన్ సింధు శ్రీ కూలర్ అండ్ సెకండ్ పర్సన్ అమితాబ్ కాంత్, థర్డ్ పర్సన్ వచ్చేసి మనకు బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఈ బీవీఆర్ సుబ్రహ్మణ్యం స్థానంలోనే మనకు వచ్చిన పర్సన్ ఎవరు అంటే నిధి చిబ్బర్. అయితే మరి నీతి ఆయోగ్ అంటున్నాం. నీతి అంటే ఏంటి అంటే NITI అంటున్నాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది. మరి నీతి ఆయోగ్ చైర్మన్ ఒక పర్సన్ ఉంటారు. చైర్మన్ మనకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్, అంటే ప్రధానమంత్రి చేత నామినేటెడ్ పర్సన్ ఒక ఆయన వైస్ చైర్మన్గా ఉంటాడు. ఆ వైస్ చైర్మన్గా ప్రజెంట్ ఉన్న పర్సన్ సుమన్ బేరి. సో రీసెంట్గా నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ద్వారానే సిఇఓ కూడా వస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన సిఇఓ ఎవరు అంటే మనకు నిధి చిబ్బర్ అనే పర్సన్ రావడం జరిగింది. మరి నీతి ఆయోగ్ సంబంధించి తీసుకుంటే ఇది ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 జనవరి 1 నుంచి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నీతి ఆయోగ్ సంబంధించి మనం ఇంకా మాట్లాడుకుంటే దీనిలో పార్ట్ టైం మెంబర్స్ 2 ఉంటారు, ఫుల్ టైం మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా 4 మెంబర్స్ ఉంటారు. సో ఆల్రెడీ మనం గతంలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది, పార్ట్ టైం మెంబర్స్ ఎంతమంది, ఫుల్ టైం మెంబర్స్ ఎంతమంది అనేది ఇట్లా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి దీని గురించి క్లుప్తంగా నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో మరి నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడమే నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక థింక్ ట్యాంక్గా పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.